వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి ప్రాథమిక హక్కులను తెలుసుకుంటున్నాం. దీనిలో భాగంగా మనకు ప్రాథమిక హక్కులు మొత్తం ఇప్పుడు ఉన్నవి 6. ఆల్రెడీ మనం సమానత్వపు హక్కు గురించి తెలుసుకున్నాము. ఆయన ఇప్పుడు స్వాతంత్రపు హక్కు. సమానత్వపు హక్కులో ఆర్టికల్ 14 నుండి 18 వరకు ఉంటే, స్వాతంత్రపు హక్కులో 19 నుండి 22 వరకు ఉన్నాయన్నమాట. సో వీటి గురించి తెలుసుకుందాము. అయితే స్వాతంత్రపు హక్కులో మొత్తం ఫస్ట్ ఇది స్వేచ్ఛ హక్కు లేక భావ స్వాతంత్రపు హక్కు. భావ స్వాతంత్రపు హక్కు ఇది మనకు ఆర్టికల్ 19 తెలియజేస్తుంది. దీనిలో మొత్తము 7 స్వాతంత్రాలు ఉన్నాయి. భావ ప్రకటన 19 ఆర్టికల్ 19 కి సంబంధించి 7 సబ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. వాటిని ఒక్కొక్క దాని గురించి పరిశీలిద్దాం. ముందుగా వాక్ అండ్ భావ ప్రకటన హక్కు. ఇది ఆర్టికల్ 19(1)(a). నెక్స్ట్ సమావేశాలను ఏర్పాటు చేసుకునే హక్కు. ఆర్టికల్ 19(1)(b). ఆర్టికల్ నెక్స్ట్ 3 సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు. ఆర్టికల్ 19(1)(c). నెక్స్ట్ 4 సంచార హక్కు. 19(1)(d). నెక్స్ట్ శాశ్వత లేదా తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు. ఆర్టికల్ 19(1)(e). ABCDE. నెక్స్ట్ వృత్తి స్వాతంత్రపు హక్కు. 19 సబ్ క్లాస్ G. వృత్తి స్వాతంత్రపు హక్కు. ఆర్టికల్ 19 లో ఇది 1, 2, 3, 4, 5, 6 కదా. 6 నేనేమని చెప్పినాను? ఆర్టికల్ ఇందులో మొత్తం మనకు 7 స్వాతంత్రాలు ఉంటాయని చెప్పినాను కదా. ABCDE. ఎఫ్ ఏది మరి? ఎఫ్ లేదు కదా. ఎఫ్ గురించి నేను తర్వాత మాట్లాడుతున్నాను ఇదంతా చెప్పేటప్పుడు. నెక్స్ట్ వాక్ మరియు భావ ప్రకటన హక్కు. ఆర్టికల్ 19(1)(a). దీనికి సంబంధించి మనము మన విశ్వాసాలను కానీ, మన ఆలోచనలను కానీ, మన భావాలను కానీ పత్రికల రూపంలో కానీ, వీడియోల రూపంలో కానీ, ఎలక్ట్రానిక్ మాధ్యమాల రూపంలో కానీ, అని ముద్రణ ద్వారా, బొమ్మల ద్వారా వ్యక్తపరిచే హక్కునే వాక్ మరియు భావ ప్రకటన హక్కు అంటాం అన్నమాట. అంటే మన యొక్క ఆలోచనలను ఏ విధంగానైనా చెప్పవచ్చు అన్నమాట. మన ఆలోచననే కాదు, వేరే వాళ్ళ ఆలోచనను కూడా మనం చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఒక 2-3 కేసులు ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ బ్రిజ్ భూషణ్ కేసు. 1950 వర్సెస్ ఢిల్లీ. ఈ కేసులో ఏం చెప్పబడింది అంటే, పత్రికల ద్వారా కూడా మనము
మన యొక్క ఫీలింగ్స్ ని చెప్పవచ్చు. కాబట్టి ఈ పత్రికలపై కానీ సినిమా పై కానీ సెన్సార్ ఉంటాయి కదా, అది విధించరాదు అని చెప్పింది. అలా విధించడం అనేది భావ ప్రకటన హక్కుకు విరుద్ధం అని చెప్పింది అన్నమాట. తర్వాత నెక్స్ట్ మేనకా గాంధీ కేసు. మేనకా గాంధీ కేసు, ఈ కేసులో చాలా ఇంపార్టెంట్. వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978. ఈ కేసులో ఏమని చెప్పింది అంటే, ఎక్కడైనా మన భావాలను వ్యక్తపరచొచ్చు అని చెప్పేసి చెప్పిందన్నమాట. నెక్స్ట్ నవీన్ జిందాల్ కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995. ఈ కేసులో ఏం చెప్పారు అంటే, ఇప్పుడు మనం ఒక వ్యక్తి తన స్వతంత్రంగా అంటే ఆఫీస్ లో కాకుండా ఇంట్లో కూడా జాతీయ జెండాను ఎగురవేయవచ్చు, ఎందుకంటే అది భావ ప్రకటనకు సంబంధించిన విషయము అని చెప్పేసి సుప్రీంకోర్టు నవీన్ జిందాల్ కేసులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైన కేసు శ్రేయా సింగల్ కేసు. శ్రేయా సింగల్ కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015. ఈ కేసు ఏం చెప్తుంది అంటే, ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది కదా, ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని సెక్షన్ 66A అనేది ప్రాథమిక అంటే భావ ప్రకటన హక్కు ఆర్టికల్ 19(1) క్లాస్ కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి ఆర్టికల్ ఆ సెక్షన్ 166A కొట్టువేయడం జరిగింది. తర్వాత సమావేశాలను ఏర్పాటు చేసుకునే హక్కు. సమావేశాలు అంటే బహిర్గత ప్రదేశాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఆర్టికల్ 19 క్లాస్ 1B చెప్తుంది. బహిరంగ అంటే రహస్య ప్రదేశాల్లో కాదు, బహిరంగంగా సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అది కూడా ఎలాంటి మరణ ఆయుధాలు లేకుండా సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సమావేశాలలో భాగంగా మనకేంటంటే మనము పోస్టర్ ప్రదర్శించవచ్చు అండ్ ర్యాలీలు చేయవచ్చు, ఊరేగింపులు చేయవచ్చు. ఇది ఆర్టికల్ సమావేశాలను ఏర్పాటు చేసుకునే హక్కు 19(1)B. నెక్స్ట్ సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు 19(1)C ఏం చెప్తుంది అంటే, సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తుంది. సంఘాలను ఎట్లా ఏర్పరచుకోవచ్చు? ఇప్పుడు నేను టీచర్ కదా, టీచర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ లాయర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకోవచ్చు. డాక్టర్ యూనియన్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆ డాక్టర్ ఇప్పుడు నేను ఒక యూనియన్ ఏర్పాటు చేసినప్పుడు నా యూనియన్ కి ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయరాదు. దీనిపై కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు దొంగలు ఉన్నారు అనుకోండి, దొంగల సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారా? టెర్రరిస్టులు అనుకో, వాళ్ళ సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారా? అట్లా ఏర్పాటు చేసుకోకూడదు. దొంగల సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారా? గవర్నమెంట్ ఏదైతే రాజ్యము ఆమోదించని సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేదన్నమాట. నెక్స్ట్ సంచారపు హక్కు 19(1)D. ఇదేం తెలియజేస్తుందంటే, సంచారపు హక్కు రెండు రకాలుగా ఉంటుంది. అంతర్గత సంచార హక్కు, బహిర్గత సంచార హక్కు. ఇదేం తెలియజేస్తుంది అంటే, అంతర్గత సంచార హక్కు అనేది ఆర్టికల్ 19(1)Dకి సంబంధించింది. బహిర్గత సంచార హక్కు అనేది ఆర్టికల్ 21కి సంబంధించింది. ఈ రెండింటి మధ్య తేడా చూద్దాం. ఒకటి, అంతర్గత సంచార హక్కు అంటే ఏంటంటే, మనకు ఇప్పుడు మన భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా మనం వెళ్ళి రావచ్చు. అది అంటే మన రాష్ట్రం లోపల తిరిగి సంచారం చేస్తే అది అంతర్గత సంచార హక్కు పరిగణించవస్తుంది. అది ఆర్టికల్ 19కి సంబంధించింది. తర్వాత బహిర్గత సంచారపు హక్కు అనేది అంటే భారతదేశాన్ని దాటి వివిధ దేశాలకు వెళ్తూ ఉంటాం కదా, అలా సంచరించడాన్ని ఆర్టికల్ 21లో భాగంగా చెప్పవచ్చు. మనకు క్లియర్ గా అర్థమైందా? భారతదేశంలో సంచరిస్తే అది ఆర్టికల్ 19. భారతదేశ వెలుపల దేశాల్లో
సంచరిస్తే దాన్ని ఆర్టికల్ 21 గా చెప్పవచ్చు అన్నమాట. తర్వాత శాశ్వత మరియు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకునే హక్కు. మన భారతదేశంలోని పౌరుడు ఏ రాష్ట్రంలోనైనా నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు. 2019 వరకు జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్ 2019లో కొట్టివేయబడింది కదా. సో అంతకు ముందు ఎవరు జమ్మూ కాశ్మీర్ లో నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి అంటే మాత్రము కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రము ఆర్టికల్ 2019 లో కొట్టివేయబడింది కాబట్టి ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఏ పౌరుడైనా సరే ఏ రాష్ట్రంలోనైనా స్థిర నివాసం కానీ తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనం ఎఫ్ మిస్ అయింది కదా, ఈ ఎఫ్ ఏంటంటే ఆస్తిని సంపాదించే హక్కు. ఈ ఆస్తిని సంపాదించే హక్కును ఏం చేశారంటే, మనకు తెలుసు ఆర్టికల్ 31 ఆస్తి హక్కు గురించి తెలియజేస్తుంది అని చెప్పేసి మనం అన్నాను కదా. ఈ ఆర్టికల్ 31 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో తీసివేయడం జరిగింది. ఇది తీసివేసినప్పుడే ఆర్టికల్ ఎఫ్ ను కూడా తీసివేయడం జరిగింది. అంటే ఆర్టికల్ ఎఫ్ అనేది ఇప్పుడు మనకు రాజ్యాంగంలో లేదు. ఎందుకంటే అది ఆస్తిని సంపాదించుకునే హక్కు కదా, దాన్ని రాజ్యాంగంలో లేదు కాదు, ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 19F లో లేదు. మామూలుగా ఆస్తి అనేది సంపాదించుకునే హక్కు, చట్టపరమైన హక్కు ఆర్టికల్ 300A లో ఉంది. కానీ ఈ ఆర్టికల్ ఎఫ్ ను 19F ను ఏం చేశారు అంటే, ఈ ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల నుండి తొలగించినప్పుడు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 19F ను కూడా ప్రాథమిక హక్కుల నుండి తొలగించడం జరిగింది. అండ్ వృత్తి హక్కు. నేను ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడు ఏ వృత్తినైనా చేసుకోవచ్చు. కానీ అంటే తను బతకడానికి ఏ వృత్తినైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 8th క్లాస్ చదివాను అనుకోండి, నేను పోయి ఇప్పుడు డాక్టర్ పోస్ట్ లో కూర్చోవడానికి వీలు కాదు కదా. ఎందుకు అంటే ఒక కనీస అర్హతల ప్రకారము భారతదేశంలో నివసించే వ్యక్తి ఏ వృత్తినైనా చేపట్టవచ్చు. అది అర్హతల ప్రకారము. అంటే నేను 8th క్లాస్ చేసి డాక్టర్ వృత్తిని చేయడం అనేది నాకు అర్హత లేని విషయం కదా, అట్లాంటివి చేయరాదు. అండ్ లాటరీలు ఉంటాయి కదా, అది కూడా మనము వృత్తిగా భావించరాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 19 గురించి మరొకసారి చూద్దాం. ఆర్టికల్ 19 అనేది ఫస్ట్ 19(1)(a) ఏం తెలియజేస్తుంది అంటే వాక్ మరియు భావ ప్రకటన గురించి తెలియజేస్తుంది. అంటే మన భావాలను, మన విశ్వాసాలను, మన నమ్మకాలను ఎట్లా మాటల రూపంలో కానీ, సైగల రూపంలో కానీ, బొమ్మల రూపంలో కానీ చూడడం ద్వారా కానీ ఏ రకంగానైనా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. అది ఆర్టికల్ 19(1)(a) లో తెలియజేస్తుంది. దీనికి సంబంధించి కేసులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బ్రిజ్భూషణ్ కేసు ఒకటి, అంటే పత్రికలపై మరియు సినిమా పైన కానీ సెన్సార్ విధించడం అనేది భావ ప్రకటనకు సంబంధించి నిరోధాన్ని కలగజేస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మేనకా గాంధీ కేసు, ఎక్కడైనా భారతీయులు సంచరించవచ్చు అనేది చెప్తుంది అనమాట. నవీన్ జిందాల్ కేసు, ఈ నవీన్ జిందాల్ కేసు ఏం తెలియజేస్తుంది అంటే భారత జాతీయ జెండాను ఎగురవేయడం అనేది తన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమని తెలియజేస్తుంది నవీన్ జిందాల్ కేసు. ప్రియా సెంగల్ కేసు ఏంటంటే ఈ ఆర్టికల్